Hey guys, hi, welcome to my channel Wifeful Life. This is my first video on YouTube channel. So many of you are asking about regarding the onboarding process. That's why I will explain the complete LTTS onboarding pattern. So coming to the video. So first మీకు జాబ్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే మీకు ఒక ఇంటర్వ్యూ ఆర్ అసెస్మెంట్ మెయిల్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ అయితే అసెస్మెంట్ మెయిల్ వస్తుంది. అసెస్మెంట్ మెయిల్లో 120 క్వశ్చన్స్ అనేది అడుగుతారనమాట. సో అందులో వచ్చేసి 60 క్వశ్చన్స్ అనేది మీ బ్రాంచ్ రిలేటెడ్ అడుగుతారు. సో నువ్వు మెకానికల్ అయితే మెకానికల్ నుంచి అడుగుతారు. సో సిఎస్సి అయితే సిఎస్సి, అదర్ బ్రాంచెస్ అయితే అదర్ బ్రాంచెస్ అడుగుతారు. రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చేసి ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద ఉంటాయి. సో అట్లా అయిన తర్వాత ఆఫ్టర్ 1 or 2 months తర్వాత నీకు ఇంటర్వ్యూ మెయిల్ అనేది వస్తుంది. సో అది నీకు హెచ్ఆర్ నుంచి కాంటాక్ట్ అవుతుంది అనమాట. సో హెచ్ఆర్ అనే వాళ్ళు అడుగుతారు, సో మీకు ఇంట్రెస్ట్ అయినా ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయడం అనేది. సో ఈ రోజు మీకు డేట్ ఇస్తాను. సో ఇఫ్ ద యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇది కన్ఫర్మ్ చేయొచ్చు అని చెప్పి సో మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో అది ఇంటర్వ్యూ అయితే ఆ రోజు కండక్ట్ చేస్తారు. మినిమం అయితే 30 minutes ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో అందులో కూడా బేసిక్ ఆఫ్ రిలేటెడ్ మీ బ్రాంచ్ క్వశ్చన్స్ అడుగుతారు. నా టైం వచ్చేసరికి నాకు 2 కూడా హెచ్ఆర్ అండ్ టెక్నికల్ కూడా ఒకటే రౌండ్లో 30 minutesలో కంప్లీట్ చేసేసాను. సో నా ఇంటర్వ్యూ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన నాకు 3 months తర్వాత ఇంటర్వ్యూ రిజల్ట్స్ మెయిల్ అయితే వచ్చిందనమాట. చాలామంది అడుగుతారు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఆన్బోర్డింగ్ వస్తుంది అని చెప్పేసి. స్టిల్ చాలా ప్రాసెసింగ్ టైం అనమాట ఇది. సో బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళు హైర్ చేసుకుంటారు. సో మీరు ఫ్యూ సెలెక్టెడ్ అయినా అవ్వకపోయినా కూడా అది అనేది చాలా ప్రాసెసింగ్. అది రిజెక్ట్ అయినారు ఏమైనారు అనేది వాళ్ళు చెప్పరు. సో మీరు వెయిట్ చేయాల్సిందే. సో బికాజ్ ఆఫ్ బెస్ట్ ఎంఎన్సీ కంపెనీ కాబట్టి మనకు వేరే ఆప్షన్ కూడా లేదు. సో అట్లా అవుతుంది. సో కొంతమందికి ఏంటంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఆఫర్ లెటర్ ఆఫ్ ఇంటర్వ్యూ సెండ్ చేస్తారు. సో కొంతమందికి ఏంటంటే డైరెక్ట్గా ఆఫర్ లెటర్ సెండ్ చేస్తారు. ఇఫ్ యూ ఎనీబడి గెట్ దట్ LOA, this is confirms your selection but it is not the final offer letter. So once you have LOA, you are already shortlisted. Onboarding will come later. So it's going on like this. Onboarding does not happen all at once. So LTTS release at 10 batches and quarter by quarter depending on the project requirements and likewise. For example, some diploma candidates joined in September and BU students also. So while engineering graduates will be onboarded in upcoming quarters like in the December. I already told in that comments also. And it's usually like receive your offer letter about 7 days before your joining date, and all it is like reporting, training and project allocation are clearly mentioned in that mail. Don't worry. So keep checking your registered mail ID regularly. It will helpful you. అండ్ నార్మల్గా అయితే ఆన్బోర్డింగ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ Q1లో April to June వాళ్ళని హైర్ చేసుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆన్బోర్డెడ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి July to September వాళ్ళు. సో డిప్లొమా స్టూడెంట్స్ అనేది రీసెంట్గా హైర్డ్ అయ్యారు కదా, సో వాళ్ళు వస్తారు. సో తర్వాత నెక్స్ట్ ఈ బ్యాచ్ అనుకుంటా October to December వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ డిసెంబర్లో వాళ్ళు హైర్ చేస్తారు. సో ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడైతే సెప్టెంబర్ జరుగుతుంది. సెప్టెంబర్ అనేది 3 months వరకు ఉంటుంది, సో డిసెంబర్ వరకు. సో వాళ్ళు ఎండింగ్ అయిపోయిన తర్వాత డేనే మీకు స్టార్ట్ చేస్తారనమాట ఆన్బోర్డింగ్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి Q4లో Jan to March వరకు ఉంటుంది. సో వాళ్ళు రిమైనింగ్ బ్యాచెస్ ఏదైతే ఉన్నాయో న్యూ హైర్ కింద వాళ్ళు చేసుకుంటారు అనమాట. సో డిపెండింగ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ యూ విల్ బీ అలైన్ టు వన్ ఆఫ్ దిస్ క్వార్టర్స్ అనమాట. Some of are asking like regarding that medical test and all. So some roles also include a medical test before joining. So HR అన్నీ కూడా డైరెక్ట్గా మీకు మెయిల్ ద్వారా అన్నీ చెప్తారు. సో ఎవ్రీ స్టెప్ అనేది సో దాంట్లో ఉంటుంది, మీరు నథింగ్ టు వరీ. సో అండ్ వెయిటింగ్ టైం వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ 3 to 6 months వరకు పడుతుంది. సో మీకు LOA ఇచ్చిన తర్వాత కూడా ఇంత టైం తీసుకుంటారు. సో మీరు ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రెస్సింగ్ యూజ్ దిస్ టైం వైజ్లీ. సో లర్న్ స్కిల్స్ రిలేటెడ్ యువర్ రోల్ అండ్ యువర్ బ్రాంచ్. ఇఫ్ యువర్ మెకానికల్ మీరు CAD, ANSYS, CATIA ఇవి ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. సో ఫ్రమ్ CEC బేసిక్ ద కోడింగ్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. సో వాళ్ళ ట్రైనింగ్లో అన్నీ చెప్తారు, బట్ మీకు ముందుగానే ఒక ఐడియా కోసం మీరు ఒక బేసిక్ నాలెడ్జ్ పెట్టుకుంటే మీకు ఇది అనేది ఫుల్లీ ప్రిపేర్డ్గా ఉంటుంది అనమాట. ఆన్బోర్డింగ్ అప్పుడు ఎట్లా అనేది మీరు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో అట్లా ఏ బ్రాంచ్ అయితే మీరు ఆ బ్రాంచ్ రిలేటెడ్ బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుసుకుంటే ఇట్ విల్ హెల్ప్ఫుల్. ఐఎమ్ ఫ్రమ్ మెకానికల్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ అయినా సరే నన్ను ట్రైనింగ్లో మీరు అడగొచ్చు, నేను అన్నీ చెప్తాను. సో ఎట్లా అంటే
ఆఫ్టర్ ఆన్బోర్డింగ్ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది, ఆ 3 days తర్వాత ఎట్లా వాళ్ళు హైర్ చేస్తారు, సో ఇంత డిపార్ట్మెంట్స్ని ఎన్ని చేస్తారు, దాంట్లో డొమైన్స్ ఎలా ఉంటాయి, ఎట్లా వస్తుంది, సో ఏ డొమైన్ వాళ్ళకి ఏ సాఫ్ట్వేర్ చెప్తారు, ఇట్లా అన్నీ కూడా నేను చెప్తాను. మీరు ఆఫ్టర్ జాయిన్ అయిన తర్వాత అడిగినా ముందే అడగాలనుకున్నా నాకు ఒక కమెంట్ చేయండి, నేను దాన్ని కూడా ఒక వీడియో చేస్తాను. బట్ ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నాకు చెప్పడం అనేది ఎట్లాగా రాదు. అండ్ నేను మ్యాక్సిమం ఇంగ్లీష్ అండ్ తెలుగులో ట్రై చేస్తున్నాను, చాలా కష్టపడ్డాను ఈ వీడియో చేయడానికి కూడా. సో నేను తప్పులుగా చెప్పుంటే క్షమించండి. సో ఇఫ్ యూ వాంట్ టు మీ షేర్ మై పర్సనల్ జర్నీ, హౌ ఐ వెయిటెడ్, హౌ ఐ లర్న్డ్ అండ్ హౌ ఐ ఫైనల్లీ జాయిన్డ్ ఇట్, కమెంట్ as below. I will upload the video also for this. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను, నేను నా ఒక జర్నీలో నేను ఏదైతే ఫేస్ చేశాను. సో లొకేషన్ వరకు వస్తే కనుక మీరు లొకేషన్ అయితే వడోదరానే, మోస్ట్ ప్రాబబ్లీ వడోదర లొకేషన్ అయితే వస్తుంది. మెకానికల్ అండ్ సివిల్ అండ్ మీకు వస్తుంది. సో నాకు తెలిసి సిఎస్సి వాళ్ళకి మీకు నేటివ్ రిలేటెడ్ వస్తుంది అనుకుంటున్నాను, నాకు అంత ఐడియా లేదు. సో మెకానికల్, సివిల్ అండ్ ఈసీ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళందరికీ కూడా వడోదరానే ఫస్ట్ బేస్ లొకేషన్ అనమాట. సో అప్పుడు 3 months అయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ డిపార్ట్మెంట్స్, మీకు ఏవైతే డిపార్ట్మెంట్ ఇచ్చారో సో దాని వైజ్ మిమ్మల్ని మీ నేటివ్ దగ్గర ఉన్న హైర్ చేసుకుంటారనమాట. దగ్గరగా ఉన్నారా ఏదైతే లొకేషన్స్ ఉన్నాయో అట్లా నేను బేసిక్ చెప్తానమాట. సో బేస్ అయితే మనకి వడోదర లొకేషన్ బేస్ లొకేషన్ ఆఫ్ LTTS. సో దాంట్లో వచ్చేసి మీకు ఇచ్చిన డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్ళు అనేది హైర్ చేసుకుంటారు. మ్యాక్సిమం నార్త్ సైడ్ వాళ్ళకి నార్త్ ఇవ్వడానికి ట్రై చేస్తారు, సౌత్ వాళ్ళకి సౌత్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. నేను సౌత్ లొకేషన్ అనమాట, నాకు సౌత్ సైడ్ వచ్చింది. సో నేను ఆల్రెడీ వీడియోస్ అనేది పోస్ట్ చేశాను. సో నేను వేరే లొకేషన్కి వెళ్తున్నాను, ఏ లొకేషన్ వచ్చిందో గెస్ చేయండి అని చెప్పి. సో నాకైతే నేను సౌత్ సైడ్ కాబట్టి నాకు సౌత్లో చెన్నై లొకేషన్ వచ్చింది. సో అది నాకు రిలేటెడ్ డిపార్ట్మెంట్ కాబట్టి నా డిపార్ట్మెంట్ అనేది వడోదర అండ్ చెన్నైలో మాత్రమే ఉంది కాబట్టి నాకు చెన్నై చేసుకుని ఇచ్చారనమాట. సో దానికి కూడా నాకు చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. నేను అడిగి రిక్వెస్ట్ చేసిన తర్వాత కానీ నాకు ఆ లొకేషన్ ఇవ్వలేదు, నేను చాలా సఫర్ అయ్యాను. సో అది ఎట్లా అడగాలి, ఒకవేళ మీకు లొకేషన్ రాకపోతే ఏం చేయాలనేది కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ మీరు వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట, వాళ్ళు డిపార్ట్మెంట్స్ అనేవి చేస్తారు కదా. సో అప్పుడు మీకు అనేది మీకు అర్థమవుతుంది. బేసిక్గా నేను చెప్తాను ఇక్కడ. సో ప్లాంట్ ఇంజనీరింగ్ వచ్చిన వాళ్ళకి మోస్ట్లీ వడోదరనే వస్తుంది. సో హోప్స్ అనేవి ఏం పెట్టుకోవద్దు, బీ స్ట్రాంగ్. మీకు ఒకవేళ వస్తే మీరు ఉండడానికి ముందు ప్రిపేర్డ్ అవ్వండి. సౌత్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు చెప్తాను నేను. సో అందులోనే మళ్ళీ చెన్నై లొకేషన్ ఉంది అండ్ వడోదర ఉంది ప్లాంట్ ఇంజనీర్స్కి. సో బేస్డ్ ఆన్ యువర్ డొమైన్స్, మళ్ళీ డొమైన్స్ ఉంటాయి కదా వాటిలో ఇస్తారు. ప్లాంట్లో వచ్చేసి ప్లాంట్ ఇంజనీర్లో ఆయిల్ అండ్ గ్యాస్, కెమికల్స్ ఉంటాయి అనమాట. సో IIM ఉంటుంది. సో ఈ 3 బేస్ చేసుకుని మీ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ లొకేషన్లో మిమ్మల్ని పంపిస్తారు. సో నాకు పైపింగ్లో మెటీరియల్స్ వచ్చింది. సో నాకు వచ్చేసి చెన్నైలో ఉంది లొకేషన్. సో చెన్నై ఇచ్చారనమాట. సో వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు మెకానికల్, ఫ్రమ్ మెకానికల్కి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్కి బేస్ లొకేషన్ వడోదర ఉంది, బెంగళూరు ఉంది. సో బెంగళూరు వాళ్ళకి సౌత్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెంగళూరు లొకేషన్ వస్తుంది, నార్త్ ఎవరైతే ఉన్నారో వడోదర వస్తుంది. సో అదర్ కెమికల్ ఉంటారు కదా, మెకానికల్ కాకుండా కెమికల్ అండ్ రిగార్డింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇట్లా ఉన్న వాళ్ళకి సేమ్ అంతే, ఏదైతే రిక్వైర్మెంట్ బట్టి వేరే లొకేషన్ సౌత్ సైడ్ ఉన్నాయో సో వాళ్ళకు కూడా మ్యాక్సిమం అట్లానే ఇస్తారు. సౌత్ వాళ్ళకి సౌత్, నార్త్ వాళ్ళకి నార్త్, అట్లా ఆలోచించి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మీకు ఏదైనా పర్సనల్గా ఏమైనా ఉంది నాకు అదే లొకేషన్ కావాలంటే మీరు రిక్వెస్ట్ చేసి వాళ్ళని అడగవచ్చు అనమాట. ఫస్ట్ నుంచే మీరు తెలుస్తుంది కదా, అట్లా నాకు ఈ లొకేషన్ వచ్చేస్తుంది అని. నేను ఇప్పుడు చెప్పాను కదా ప్లాంట్ వాళ్ళకి ఇట్లా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి ఇలా ఉంటుంది అని. దాన్ని కూడా నేను ఒక క్లియర్ షార్ట్ చేసి మీకు పెడతాను అనమాట. ఏ లొకేషన్ వాళ్ళకి ఎట్లా ఇస్తారు, డిపార్ట్మెంట్స్ ఎలా చేస్తారు, సో బ్రాంచ్ వైజ్ డొమైన్ ఎలా వస్తుంది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో మీరైతే ఫస్ట్ భయపడాల్సింది ఏమీ లేదు. ఎవరికైతే LOA వచ్చిందో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయినట్టే. మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి వాళ్ళకి ఎటువంటి ఆప్షన్ లేదు అండ్ వాళ్ళకి ఎటువంటి రైట్ కూడా లేదు. మీరు ఆల్మోస్ట్ మీరు సెలెక్ట్ అయినట్టే. బట్ మీరు ఆఫర్ లెటర్ కోసం, ఆన్బోర్డింగ్ కోసం వెయిట్ చేయాలి. ఆఫర్ లెటర్ కూడా బిఫోర్ మీకు జాయిన్ అయ్యి 7 days ముందు వస్తుంది. సో దానికి సంబంధించిన సర్వీస్ అగ్రిమెంట్ అవన్నీ కూడా సైన్ చేయమని చెప్తారనమాట. సో అన్ని ప్రాసెసింగ్ అంతా 1 weekలో అయిపోతుంది. సో 1 week ముందు మీకు లొకేషన్ ఎక్కడ ఇచ్చారు, ట్రైనింగ్ అనేది వాళ్ళు చెప్తారు. సో మనకి ట్రాన్స్పోర్టేషన్ అంతా మనమే పెట్టుకోవాలి. సో ముందు టికెట్స్ అన్నీ చూసుకుని పెట్టుకోవాలన్నమాట. సో వాళ్ళన్నీ క్లియర్గా మెయిల్లో మెన్షన్ చేస్తారు, డోంట్ వరీ అబౌట్ ఇట్ ఆల్. సో వెయిటింగ్ అనేది చాలా ఉంటుంది. పేషెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దిస్. అండ్ మీరు పేషెన్స్తో మీరు వెయిట్ చేస్తే పక్కాగా మీకు అనేది 100% రిజల్ట్స్ అనేది వస్తుంది. సో మీకు ఇది బెస్ట్ ఆపర్చునిటీ, బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అనుకుంటే వెయిట్ చేయండి. లేదు నేను ఎందుకు వెయిట్ చేయాలి, ఎందుకు ఎంత టైం తీసుకుంటుంది అనుకుంటే నో వరీస్, మీరు వేరే ఆపర్చునిటీస్ కూడా వెతుక్కోవచ్చు. సో దీనికంటే ఎక్కువ ప్యాకేజ్ ఉందంటే మీరు డెఫినెట్గా దానికే వెళ్ళొచ్చు.
సో మీరు పర్టికులర్గా వెయిట్ చేసి ఎందుకు దీంట్లోనే ఉండాలి అని అనుకుంటే అది మీ పర్సనల్ కదా, మీరు చూస్ చేసుకోవాలి. సో ఓకే, ఇది బెస్ట్ కంపెనీ, మేబీ ఫ్యూచర్లో కదా వర్క్ అవుతుంది. ఫర్ మెకానికల్కి అయితే బయట ఆపర్చునిటీస్ లేవు, దిస్ ద బెస్ట్ కదా జీటీకి వెళ్ళడం అనేది అని ఆలోచించి మీరు సెట్ చేసుకోండి. ఆల్ రిగార్డింగ్ గురించి అయితే నేను మొత్తం మ్యాక్సిమం చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి నాకు ఎలా చెప్పాలో తెలియలేదు. సో మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు నేను కవర్ చెప్పాను. తెలుగులోనే చెప్పాను అది కూడా. సో ఇంగ్లీష్లో కూడా ఈ వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి, ఇంగ్లీష్లో కూడా నేను చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్. ఈ వెయిటింగ్ అనేది కూడా బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ గురించే వాళ్ళు అనేది వెయిట్ చేపిస్తారు తప్ప వేరేదైతే ఏమీ లేదు. మీరు ఆల్రెడీ సెలెక్టెడే. సో మీకు ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత అందులో మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి మీకు సాలరీ ప్యాకేజ్ లొకేషన్స్ ఇస్తారు కదా. సో ఆ మెయిల్ వచ్చిందంటే మీరు ఆల్మోస్ట్ సెలెక్టెడ్ అయినట్టే. బట్ ఏంటంటే ఈ వెయిటింగ్ అనేది ఏంటంటే ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉంది, ఏ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని తీసుకోవాలని ముందే వాళ్ళు సెట్ చేసుకుంటారు అనమాట. లిస్ట్ ఆఫ్ పేపర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో అందులో ఉన్న నేమ్స్ వైజ్గా వాళ్ళు ర్యాండమ్గా పిక్ చేసుకుని డిపార్ట్మెంట్స్ని వేస్తారు. సో ఆ డిపార్ట్మెంట్లో ఎవరికైతే ఎంత నీడ్ ఉంది, ఎవరికైతే ఎంత కావాలి అనేది ఉంటుంది కదా. సో దాని వైజ్ బేస్ చేసుకుని సో మొత్తం చూస్తారనమాట. సో అందుకని లేట్ చేస్తారు. సో ఒకవేళ మీ నేమ్ అనేది నెక్స్ట్ లిస్ట్లో ఉంటుంది. సో ఆ లిస్ట్ లాస్ట్ అనుకోవచ్చు. సో అప్పుడు మీరు ఏంటంటే ఇంకా అక్కడితో ఆపేస్తారు, నెక్స్ట్ ఆన్బోర్డింగ్లో పిలుస్తారు. సో అట్లా ఉంటుంది. సో ఆన్బోర్డింగ్ అయితే మ్యాక్సిమం అందరికీ 3 months ఉంటుంది. అన్బోర్డింగ్ మీన్స్ 3 days అండ్ ట్రైనింగ్ వచ్చేసి 3 months ఎవరి వాళ్ళకి. ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిఎంఎస్ వాళ్ళకి మాత్రమే 2 months ఉంటుంది. సో 1 month ఏంటంటే ప్రాజెక్ట్ చేపిస్తారు. మీరు 2 monthsలో ఏం నేర్చుకున్నారు అనేది బేస్డ్ ఆన్ దట్ ప్రాజెక్ట్ అనేది 2 monthsలో ఉంటుంది. ప్లాంట్ వాళ్ళకి 3 months హోల్ ట్రైనింగ్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే బేస్డ్ ఆన్ ఈ 3 monthsలో ఏం చేసాం అనేది ఆఫ్టర్ నువ్వు నెగిటివ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత నీకు ప్రాజెక్ట్ ఇస్తారనమాట, షాడో ప్రాజెక్ట్ అని. అది కంప్లీట్ చేసుకోవాలి. సో అట్లా అన్ని ట్రైనింగ్లో మ్యాక్సిమం బేసిక్ నుంచి మొత్తం అంతా చెప్పడానికి వాళ్ళు ట్రై చేస్తారు. మీరు కూడా మంచిగా ముందే నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో నా నుంచి సజెషన్స్ అయితే నేను వేస్తాను. ఇంత వెయిటింగ్ టైంని ఎందుకు ఇట్లా వెయిటింగ్ ఎప్పుడు వస్తుంది అనే బదులు మీరు దానికి రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకోండి. సో మీరు అసోసియేట్ ఇంజనీర్ కాబట్టి అసోసియేట్ ఇంజనీర్ని బేసిక్ నాలెడ్జ్తో ఉన్న వాళ్ళ ఇట్లలోనే వేస్తారు. సో మనకు ముందు ఏం తెలియదు కాబట్టి. సో ఇక్కడ రిలేటెడ్ ఏం నేర్పిస్తారంటే ప్లాంట్ ఇంజనీరింగ్ వాళ్ళకి పైపింగ్ గురించి, ఆయిల్ అండ్ గ్యాస్ ఏముంటాయి, రోటరీ, ఇవన్నీ మనం మెకానికల్లో చదువుకున్నాం కదా, వాటి రిలేటెడే అడుగుతారు, వాటి రిలేటెడే వాళ్ళు నేర్పిస్తారు. సిఎస్సి ఐటీ సైడ్ వాళ్ళకు కూడా కోడింగ్ రిలేటెడ్ అని అనమాట. సో మీరు ముందే యూట్యూబ్ ఛానల్స్లో ఉంటాయి కదా వాట్ ఈజ్ వాట్ అనేది, అవి నేర్చుకున్నారంటే కొంచెం ముందుగానే మీరు అలర్ట్గా ఉన్నట్టు అవుతారు. సో ముందు మీరు ఏమీ స్ట్రెస్ తీసుకోకండి, అన్నీ వాళ్ళు చెప్తారు, అలా ఫాలో అవ్వచ్చు. మీకేం తెలియకపోయినా నన్ను అడగండి, నేను మొత్తం చెప్తాను. నేను మీకు వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను రిగార్డింగ్ లొకేషన్స్, ట్రైనింగ్లో 3 months ఎట్లా ఉంటుంది, సో డిపార్ట్మెంట్స్ని ఎలా చేస్తారు, డొమైన్స్ ఎలా ఇస్తారు, మీకు ఏ డొమైన్ వస్తుంది అని చెప్పేసి అన్నీ కూడా నేను వివరంగా ఒక వీడియో అనేది చేస్తాను అనమాట. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ టుడే. అండ్ అలానే నా జర్నీ ఆఫ్తో నేను అసెస్మెంట్ ఎలా క్లియర్ చేశాను, అసెస్మెంట్ రాసేటప్పుడు ఎట్లా ఉండేది, అండ్ ఇంటర్వ్యూ ఎట్లా ఇచ్చాను నేను, నాకేంటంటే 2 rounds ఒకేసారి అని కదా ఎట్లా హ్యాండిల్ చేశాను, అండ్ నేను ఎలా అయ్యాను, ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాను, సౌత్ సైడ్ కదా, అక్కడ ఎట్లా వేకెన్సీ అక్కడ ఎలా ఉంది ఉండడానికి, అవన్నీ కూడా నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వీడియోలో నేను ఎలా చెప్పానో నాకు అని అనిపిస్తే బాగా చెప్పాను అనుకుంటే నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో ఏం అర్థం కాకపోయినా చెప్పండి కామెంట్లో, ఐ వాంట్ ఇంగ్లీష్ అని చెప్పి నేను ఇంగ్లీష్లో మళ్ళీ ఆ వీడియోని చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. దిస్ ద వీడియో ఫర్ టుడే. బై బాయ్. Please do like and subscribe my channel Wifeful Life. Bye bye. Stay tuned for the next video.